నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. బ్రేకప్ తర్వాత లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా బ్రేకప్ నుంచి బయటకు పడాలి, సో మీ రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో దాని గురించి ఎలా బయటపడాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఈరోజు. సో వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అడ్వకేట్ ఉషశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హాయ్. మిస్ అయ్యావా నన్ను? చాలా మిస్ అయ్యాను. సో ఇన్ని రోజులు మిస్ అయింది మొత్తం ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. అందుకే వ్యాలంటైన్స్ డే అయ్యే వరకు వెయిట్ చేశాను ఏం క్వశ్చన్లు అడుగుతావా అని. ఓకే, సో వ్యాలంటైన్స్ డే అయిపోయింది అనుకుంటారు, బట్ ఫెబ్రవరి 21 బ్రేకప్ డే. ఇది ఎప్పుడు పెట్టారు తెలియదు నాకు. ఎప్పటి నుంచో ఉంది కదా. అయ్యో తెలియదే. అయ్యో, మీ జెన్జీస్ అసలు కొత్తగా కనుక్కుంటా ఇది ఉంటారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. మా మిలీనియల్స్ కి తెలియదమ్మా, మీరే చెప్పాలి మాకు. సో ఈ బ్రేకప్ డే రోజు చాలా మంది బాయ్స్ గర్ల్స్ చాలా మందికి బ్రేకప్స్ అయి ఉంటాయి కదా. సో వాళ్ళ కోసం ఈ రోజు వాళ్ళ తరపున క్వశ్చన్స్ అన్ని కూడా నేను అడుగుదాం అనుకుంటున్నాను. మరి అడిగినా మీరు? తప్పకుండా. సో షూట్. ఇప్పుడు ఫస్ట్ బాయ్స్ గురించి మాట్లాడదాం. బ్రేకప్ అయిన తర్వాత బాయ్స్ ఎలా బయటికి రావాలి? బ్రేకప్ ఎవరు చెప్తున్నారు అనే దాన్ని బట్టి ఎలా బయటికి రావాలో చెప్తాను. ఓకే, సో ఆస్క్ యువర్ క్వశ్చన్స్ ప్రిసైజ్లీ. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ గర్ల్ బాయ్కి బ్రేకప్ చెప్పింది అనుకోండి, సో ఆ అబ్బాయి ఎలా దాని నుంచి బయటకు వచ్చి ఇంకా ఇదే కాదు లైఫ్ ఇంకా చాలా ఉంది అని ఎలా తెలుసుకోగలడు? సో ఫిబ్రవరి 21 నాకు తెలియదండి, మీరే ఇప్పుడు మన జెన్జీ చెప్పింది బ్రేకప్ డే. బ్రేకప్ డే రాబోతున్న సందర్భంగా హార్ట్స్ విరిగిపోయి కింద పడిపోయి ముక్కలు చెక్కలైపోయి బ్రేకప్ అవ్వబోతున్నాయి. సో ఆ ముక్కల్ని ఎలా ఏరుకోవాలి, ఎలా అతికించుకోవాలి, ఎలా జాగ్రత్తగా గ్లూ వెతుక్కొని అంటుకుని ఎలా చేసుకోవాలనేది నీ ప్రశ్న. ఇంతేనా? అంతే. ఓకే. సో ఫిబ్రవరి 1 నుంచి హగ్ డే, చాక్లెట్ డే ఇవన్నీ స్టార్ట్ అయినాయి కదా. అంటే ఫస్ట్ నుంచే కదా టెక్నిక్. 7th నుంచో 6th నుంచో అనుకో. ఈ వస్తాయిలే, చెప్పాలంటే అర్ధమండలం అంటారు 21 days అంటే. సో మంచిగానే పెట్టారు. ఫెబ్ 1 నుంచి లెక్కేసుకుంటే ఫెబ్ 21 బ్రేకప్ డే అంటే ఇష్టమైతే కంటిన్యూ చేయండి, లేకపోతే వదిలేయండి అని చెప్పారు. సో మధ్యలో 14th మచ్చుగ్గా ఇన్ బిట్వీన్ డే అనమాట అయితే అది అలాంటిదే. సో ప్రత్యూష, రీసెంట్ డేస్ లో బ్రేకప్ అనేది సర్వసాధారణం అయిపోయింది. భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కోవడం లాంటిది. కరెక్ట్. సో అదే పాసి చెయ్యేసుకొని పాసి మొహం వేసుకొని ఇలా అయితే వెళితే బాగోదు కాబట్టి ఎంగిలి కూడైపోతుంది లవ్ అంటే. ఆల్రెడీ వేరే వాళ్ళు తిన్న ప్లేట్లో మనం తింటాము, కలిపేసి మిగిలిపోయిన ఫ్రైడ్ రైస్ ని కాపీ కొట్టి మన ప్లేట్ లో కొత్తగా వేసుకొని ఆరగించాం అనుకోవడం. అండ్ ఫ్రెష్ గా ఇప్పుడే చేశారు వేడి మంచూరియా అలా అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడో పొద్దున కొడేసి ఉంటాడు, అదే మంచూరియా నీకు మళ్ళీ వేడి చేసిస్తాడు. హార్ష్ రియాలిటీ. అంటే నేను కొంచెం మరీ ఇంక అంతకు మించి నేను ఎనాలజీ ఎతకలేని ఫుడ్ కాబట్టి నాకు అయ్యే వస్తున్నాయి. ఇటాలియన్ పాస్తా అది ఎప్పుడో ఎక్కడో ఇటలీ నుంచి తయారు చేసి అది ఇంపోర్ట్ చేసుకొని వచ్చి నీ ప్లేట్ లో కుక్ చేసి పెడుతున్నాడు. అది ఫ్రెష్ ఎట్లా అవుతుంది పాస్తా కూడా? దో యూ ఈట్ ఇన్ 5-star హోటల్. సో అలా అమ్మాయిల మనసులు, వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ శరీరాలు కూడా అలాగే మరి ఇంపోర్టు ఎక్స్పోర్టు డ్యూటీస్ పడుతూ ఉంటాయి. ఈ మధ్య విహారాలు విహంగ వీక్షణాల కోసం తీపి నాన్నల కోసం కోరుకుంటున్న స్వీట్ టూత్ బేబీస్ చాలా మంది ఎక్కువ అయ్యారు కాబట్టి బ్రేకప్లు ఎక్కువ అవుతున్నాయి. సో రీజన్స్ ఇన్ని ఉన్నాయి అబ్బాయిల బ్రేకప్ కి. సో బ్రేకప్ అవ్వకుండా ఉండాలంటే ముందు ప్యాచప్ చేసుకున్న రిలేషన్షిప్స్ లోంచి బ్రేకప్స్ అవుతాయి. రియల్ రిలేషన్షిప్స్ బ్రేకప్స్ అవ్వనేది నా వాదన. ఏమంటావు? ఎందుకవ్వ అంటే ఇఫ్ ఇన్ కేస్ స్టార్టింగ్ లో బాగున్న వాళ్ళు సడన్ గా చేంజ్ అయిపోవడం వల్ల బ్రేకప్ చెప్తారేమో కదా. రియల్ రిలేషన్ అంటే ఏంటి అని అడగాలి నువ్వు అప్పుడు. రియల్ రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళు బ్రేకప్ అవ్వరు. ఎన్నిసార్లు కొట్టుకున్నా ప్యాచప్ అవుతారు. ఆ ప్యాచప్ అయ్యి పాతకాలం ముతగుడ్డలు ఉండే చూసావా, చిరిగిన చోటల్లా ప్యాచ్ చేసుకొని కుట్టుకునేవాళ్ళు, జోలి అనేవాళ్ళు, జోలు వేసుకొని తిరిగేవాళ్ళు. అలా జోలు వేసుకొని జీవితాంతం సుఖ సంసారం చేసేవాళ్ళు, చక్కగా జీవితాంతం పిల్ల పాపలతో మంచిగా ఉండేవాళ్ళు. సో ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ఓ గుడ్డముక్క తీసుకుంటారు, కుడతారు. యాప్లిక్ వర్క్ అంటారు ఇప్పుడు మోడర్న్ కదా అని. మీరేం చేస్తారంటే చిరిగిపోయిన జీన్స్ ఇంకా చించుకొని వేసుకుంటున్నారు. సో ఇప్పుడు జనరేషన్ రిలేషన్షిప్స్ అది కాస్త సమర్థించుకుంటూ అర్థం చేసుకుంటూ రిలేషన్షిప్స్ ని ప్యాచ్ వర్క్ చేయట్లేదు, మీరు చించుతున్నారు ఇంకా. అరే ఏంట్రా బాబు, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుందన్నా చించేస్తున్నారు మీరు. ఏంటంటే రెడ్ జీన్స్ లుక్ సో ట్రెండీ అంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది, ఏది కావాలంటే అది చూడొచ్చు. ఇంకా అసలు కనిపించినవి కూడా కనిపిస్తున్నాయి. మీ రిలేషన్షిప్స్ లో ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి, మరి చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్ మళ్ళీ ఇంకోటి వేసుకోవాలంటే అసలు అది ఎందుకు తొడుక్కోవాలన్న క్వశ్చన్ వచ్చేలా చించేస్తున్నారు అని చెప్తున్నా బ్రేకప్లు మీరు ఆపట్ల.
బ్రేకప్లు అనేవి ఆగాల. ఎందుకు ఆగవు అంటే రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు మీరు చూసుకోవట్లేదు అసలు. ఒక రిలేషన్షిప్ ఎందుకు బ్రేక్ అవుద్ది చెప్పు? ఏవో సెట్ అవ్వలేదు నువ్వు, సడన్ గా పర్సన్ చేంజ్ అవ్వడం వల్ల, అంటే ఫస్ట్ లో చూపించిన ఆ ప్రేమ అటెన్షన్ అన్ని అడేమన్నా మైనబ్బొద్దా ఎప్పుడు కిట్టోగే ఉంటుంది మ్యూజియంలో పెట్టు పెడితే ఇట్టనే ఉంటాడు. ఈజ్ నాట్ మ్యూజియం పీస్ కదా నానా మారకుండా ఉండడానికి. అంటే చేంజ్ కూడా కరెక్టే అంటారా మీరు? చేంజ్ సహజం. నేచర్ ఇస్ ఆల్ అబౌట్ చేంజ్. అదే ప్లేస్ లో ఒక అమ్మాయి ఉందనుకోండి, ఇప్పుడు మీరు అన్నారు కదా చేంజ్ అవ్వకుండా అబ్బాయి ఉండలేడు కదా అని. సో ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అబ్బాయి ఆ అమ్మాయి అలా చేయడం వల్ల, చేంజ్ అవ్వడం వల్ల అసలు ఎలాను ఎందుకు చేస్తున్నారు? ఎవరికి నచ్చినట్టు ఆడు ఉంటున్నాడు అబ్బాయి. ఇప్పుడు రిలేషన్షిప్ లో నువ్వు ఎవరికి చెప్పడానికి అంటున్నారు ఎక్కువ మాట్లాడితే. నువ్వే చెప్పు, ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, ఇది చెడ్డు అంటే నాదే లేదా? నాకు నచ్చినట్టు నేనుండాలా? ఉన్నది ఒక జీవితం, ఎంజాయ్ ಮಾಡಿ అంటున్నారు ప్రతి వీకెండ్. 25,000 ఉద్యోగం వచ్చేవాళ్ళు కూడా 25,000 బిల్లు కట్టే ఒక గ్రూప్ తో పాటు వెళ్ళి మరీ తాగుతున్నారు. అవునా? అసలు ట్రెడిషన్స్ ట్రెండ్స్ మారిపోయిన తర్వాత ఇలా ఉండద్దు అలా ఉండద్దు అంటావేంటి? నాకు నచ్చినట్టు నేను ఎలా ఉంటాలో నాకే తెలియదు. రేపు నాకు ఏం కోరిక వస్తుందో? హౌ కెన్ యూ టెల్ మై వే ఆఫ్ లివింగ్ లైఫ్? చెప్పు. నేను ఒకటి అడుగుతాను సూటిగా, మీరు ఆన్సర్ చెప్పు. నువ్వు కరెక్ట్ గా అడగట్లేదు క్వశ్చన్ లో, అడుగు చెప్తాను పర్లేదు. నా పార్ట్నర్ నా కోసం అడ్జస్ట్ అవ్వడంలో లవ్ ఉంది అనడంలో కరెక్టా, లేదు నన్నులా ఉండడించడంలోనే ప్రేమ ఉంది అనడంలో కరెక్ట్ అంటారా? ఏం చెప్తారు మీరు? అన్నిటి లేదు కరెక్ట్. దట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. చాలా చక్కగా అడిగావు. మిమ్మల్ని మీలా ఉండనివ్వడం అంటే, ఈ మధ్య టీనేజ్ పిల్లలు కూడా నేను చూస్తున్నాను తల్లిదండ్రుల మీద వీడియోలు పెట్టి కేసులు పెట్టి, అలా ఉండకండి అమ్మా, ఇలా ఉండకుండా అమ్మా, అలా బట్టలు వేసుకోకుండా అమ్మా అని చెప్తే కూడా నన్ను టార్చర్ పెడుతున్నారు. డొమెస్టిక్ వైలెన్స్, పేరెంట్స్ నుంచి ప్రొటెక్షన్ కావాలి అంటున్నారు. సో టీనేజ్ నుంచి మిడిల్ ఏజ్కి వచ్చేలోపు ఒక పార్ట్నర్తో ఎలా ఉండాలి? ఒక 40 ఏళ్ల కలిసి బతికే జీవితం 20-21 ఇయర్స్కి డిసైడ్ చేయాలి మీరు. అంటే 60 అట్లీస్ట్ 60-65 వరకు అంటే మీ పిల్లకాయలకు ఒక 20-30 ఏళ్ళు వచ్చే వరకు కలిసి ఉండాలి కదా ఆన్ అన్ యావరేజ్. సో ఆ లైఫ్ని డిసైడ్ చేయాలి అంటే, కలిసి ఒక పర్సన్తో జర్నీ చేయాలి అంటే చాలా ఒడిదుడుకులు వస్తాయి. జీవితం అంటే ఎప్పుడేమవుద్దో తెలీదు. నా పార్ట్నర్ నేను చెప్పినట్టు ఉండట్లేదని అబ్బాయిలు అంటుంటే, మమ్మల్ని గొంతు పెట్టి తొక్కేస్తున్నారు, నొక్కేస్తున్నారు, పిసికేస్తున్నారు, ప్రాణం పోతుంది, ఇండివిజువలిజం పోతుందని అమ్మాయిలు అరుస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళకి ఏదైతే మంచి చెడో అమ్మాయిలు సొసైటీలో ఎలా చూస్తున్నారు, ఎలా ఆడుకుంటున్నారు, 10 మంది అబ్బాయిలు వాడుకొని వదిలేస్తున్నారని కన్సర్న్తో అబ్బాయిలు చెప్తుంటే, నా బెస్టీ వీడు, నా సెల్ఫీ వీడు, నా నానో వీడు, నా ప్లాటినం వీడు అని అమ్మాయిలు సాగ్రిగేట్ చేసుకున్న జోన్స్ లో ఆ అబ్బాయిలు ఉండట్లేదు, ఈ అమ్మాయిలు ఉండట్లేదు. అబ్బాయిలు వీళ్ళని ఉంచట్లేదు, వీళ్ళ అబ్బాయిని ఉంచట్లేదు. అది లవ్ గా మారుతుంది, సెక్స్ గా మారుతుంది, ఎమోషనల్ ట్రామాగా మారుతుంది, బ్రేకప్ అవుతుంది, ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్న ఆడి మీద ఫీలింగ్స్ వస్తాయి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఎమోషన్స్ వస్తున్నాయా రావట్లేదా? మారకుండా ఉంటున్నారా ఇద్దరు వ్యక్తులు? ఫర్గెట్ అబౌట్ 10 years నానా, 10 months, 10 weeks లో ఒక అబ్బాయితో నీకు ఒక ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయితే ఒక 10 వారాల వరకు కూడా అది ఓన్లీ ఫ్రెండ్షిప్గా ఉంటుందా? క్రాస్ చెక్ చేసుకోండి. అలాంటప్పుడు నువ్వు మారుతున్నప్పుడు నీ పార్ట్నర్ నువ్వు మారుతున్నావు అలా చేయొద్దు అంటలో తప్పుందా? నేను నీకు కమిటెడ్గా ఉన్నాను కదా, నీ ఎమోషన్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి, కాస్త ఎక్కువ పర్సనల్గా మాట్లాడుతున్నావు, నన్ను పక్కన పెట్టేస్తున్నావు, నా మీద ప్రేమ చూపించట్లేదు, నన్ను నమ్మట్లేదు ఇదివరకుట్లాగా, కొత్త వింత పాతక రోత అంటారు. అలా బోరు కొడుతూ నిజంగా ప్రేమించే అబ్బాయిల పరిస్థితి ఏమవుతుంది? కమిటెడ్గా ఉన్న అమ్మాయిలు, పద్ధతిగా ఉన్న అమ్మాయిలు, సెక్సీగా అందంగా రెడీ అయినా ఇంకొక అమ్మాయి రాగానే తన బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయినా ఇదే బాధపడుతుంది. ఐమ్ టాకింగ్ నాట్ లైక్ అ బయాస్, ఎయిదర్ వేస్. యాక్చువల్గా ట్రెడిషనల్గా పెళ్లి చేసుకోవటానికి ఉండేలాగా ఒక అమ్మాయి ఇష్టపడితే అలాగ మారటానికి గర్ల్ ఫ్రెండ్ మారిపోతే, ఒక 2-3 ఏళ్ల జర్నీ తర్వాత నాకు ఇలా వద్దు, అందంగా ఇంకొక అమ్మాయి ఉంది, నాకు అమ్మాయి మీద ఫిజికల్ ఇంటిమసీ ఫీలింగ్స్ ఎక్కువ వస్తున్నాయి, నాకు నువ్వు జస్ట్ ఫ్రెండ్, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఎలా ఉంటుంది? బికాజ్ నా ఒపీనియన్స్ మారాయంటే అబ్బాయి. సో మారకుండా ఏది లేదు. ఆ కంట్రోలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, స్విచ్ లాగా ఆన్ ఆఫ్ అయ్యేది. ఇది వరకు ఇష్టం ఉండేది లేకుండేది, లవ్ ఉండేది లేకుండేది. ఇప్పుడు ఎట్లా అయిందంటే ఆల్ మిక్స్డ్ డీజే లైట్ లాగా మరి. డీజే తిల్లు వేరు, వాడి స్టైలే వేరు, అంటే రోజు యాడికి ఏమవుతుందో ఆడికే తెలీదు. అయితే అసలు మీ దృష్టిలో అసలు రియల్ లవ్ అంటే ఏంటి? అంటే ఎలా ఉంటే పర్ఫెక్ట్ కపుల్ వీళ్ళు, లేదంటే ఇద్దరిని ఒకరినొకరు మోసం చేసుకోకుండా బాగానే ఉన్నారు అని మీ ఒపీనియన్ అంటే ఎలా ఉంటే వస్తుందంటారు? అలాగా అది నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం. ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి మాత్రం బ్రేకప్ ఎట్లా హ్యాండిల్ చేయాలంటే, టు కంక్లూడ్,
ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడే క్లారిటీ ఉండాలి. అంటే ఇప్పుడున్న రిలేషన్షిప్లో సంవత్సరాలు ఉంటాయని మాత్రం అస్సలు అనుకోకూడదు. అండ్ చాలామంది లెట్స్ సీ హౌ ఇట్ గోస్, లెట్స్ సీ విల్ గో విత్ ద ఫ్లో అంటున్నారు. సో అది గాలి వస్తే ఫ్లోనా, వాటర్లో ఫ్లోనా, అగ్నిలో ఫ్లోనా, గాలిలో ఫ్లోనా తెలియట్లా. అంటే భూమి మీద ఇంకో ఫ్రెండ్ వచ్చినా పోతుంది, గాల్లో ఇంకో అమ్మాయి మీద ఎమోషన్ వచ్చినా పోతుంది, ఈ ఫ్లైట్ ఎక్కి వేరే దేశం వెళ్ళినా పోద్ది. ఎందుకు బ్రేకప్ అవుతుంది అనే క్లారిటీ ఎవరికి లేదు. సో రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు ఈ రిలేషన్షిప్ ఏంటనే క్లారిటీ కూడా లేదు. స్టార్టింగ్ ఫ్రెండ్ అంటారు, అన్న అంటారు, ఫిజికల్ అవుతారు, తర్వాత మూడు పోలేదు అంటారు, ఇంకొకరి మీద అట్రాక్ట్ అవుతారు. అసలు రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడే క్లారిటీ లేనప్పుడు బ్రేకప్లు డెఫినెట్గా అవుతాయి. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ February 21st. లెట్స్ హ్యావ్ అన్ అమేజింగ్ బ్రేకప్ డే. అందరూ హ్యాపీగా నచ్చిన వాళ్ళతో చచ్చినట్టు ఉండాల్సిన అవసరం లేకుండా, చచ్చమొహాలు వేసుకొని ఏడవకుండా హాయిగా సుఖంగా సంతోషంగా బ్యాగేజ్ని అలా పక్కన పెట్టేసి ప్యాకేజ్ని అన్వైండ్ చేసేసి హ్యాపీగా ఫ్లాలెస్ ఫేస్తో, బాడీ షేమింగ్ లేని బాడీతో ప్లెజర్ఫుల్గా ఉండటానికి బ్రేకప్ డేని సెలబ్రేట్ చేసుకోండి. బాగా చెప్పానా? చాలా బాగా చెప్పారు, ఫ్లో బాగా వచ్చింది. అంటే అందరినీ బ్రేకప్ చేసుకోమని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. అంటే ఎలా చెప్పాను నేను? అదే అంటే బర్డెన్ని తీసేసి బరువుని, బాధగా మారిన అన్నెసెసరీ ఎమోషన్స్ని క్లిన్స్ చేయాలి. ఇంకో ఎపిసోడ్లో చేద్దాం. చాలామంది ఇప్పుడు ఫిజికల్ బాడీస్ మీద చాలా వర్కౌట్ చేసి అందంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ ద ఎమోషనల్ బాడీ? ఒక అమ్మాయిని పట్టుకుంటే దీని తల్లి ఫోన్లోకి 20 బ్రేకప్లు ఉంటాయి. ఫిజికల్ రియాలిటీలో 10 మంది ఇట్లా గిర్రని తిరుగుతూ ఉంటారు అమ్మాయి కొంచెం అందంగా ఉంటే. అర్ధరాత్రి అయితే ఒక 20-30 మిస్డ్ కాల్స్ ఉంటాయి. అవునా? దిస్ ఈజ్ ద ఎమోషనల్ స్టేట్ దట్ అ హ్యూమన్ ఆర్. సో దీన్ని ఎలా క్లిన్స్ చేస్తావు, అసలు దీన్ని ఎలా మేనేజ్ చేస్తావు? ఇంకోటి సైకలాజికల్. ఎందుకు, ఎప్పుడు, ఎవరు ఎలా మారుతున్నారు, ఎలా బ్రేకప్లు చెప్తున్నారో తెలియట్లేదు. సో ఈ రెండు నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం. యా, డన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను అడిగానని నాకు అనిపిస్తుంది. కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, అంటే బ్రేకప్ తర్వాత ఎలా దాని నుంచి బయటికి రావాలి, లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఈవెన్ మీరు మీ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా సరే, మీ రిలేషన్షిప్లో ఏమైనా గొడవలు అవుతున్నా వాటి నుంచి ఎలా బయటికి రావాలి, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఒక్కసారి మీరు ఉషశ్రీ గారితో మాట్లాడాలి అనుకుంటే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మేడం దగ్గర మీకు కౌన్సిలింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారా? జస్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న మనకి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.